హలో అండి. ఇది సండే రోజు షూట్ చేసిన వీడియో. ఇంకా సండే రోజైతే చికెన్ ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దామని ట్రై చేశాను. మా ఇంట్లో అయితే అందరికి చాలా నచ్చింది. సరే కానీ చికెన్ ఎలా చేశానో ప్రాసెస్‌లోకెళ్దాం రండి. నేను దీనికి చికెన్ లెగ్ పీస్‌లు ఎక్కువగా తీసుకున్నాను. తీసుకొని దాన్ని కడిగి పక్కన పెట్టేసి, దానికి కావాల్సినంత కారం ఎంత అవసరమో అంత పచ్చిమిర్చి వేశాను. వేసి దాంట్లో హాఫ్ కట్ట కొత్తిమీర, హాఫ్ కట్ట పుదీనా వేసి అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు వేసుకొని సాల్ట్ ఎయడం మర్చిపోయాను. మిక్సీ పట్టేద్దాం. ఇంక దీంట్లో అయితే ఈ పేస్ట్ వేసేసి దాంట్లో సాల్టు, పసుపు, ఇంకా గరం మసాలాలు మనం ఏమేమి హోమ్‌మేడ్ గరం మసాలా, ఇంకా చికెన్ మసాలా, ఒక హాఫ్ లెమన్ పిండేసి మంచిగా కలిపేసి పక్కన పెట్టేద్దాం. అప్పటి వరకైతే రైస్ చేసేసుకుందాం. ఎలా చేస్తానో చూద్దాము. సింపుల్‌గా కొంచెం బగారా రైస్ టైపు. బగారా రైస్ అందరికీ తెలుసు గదా! నేను ఎక్కువగా చూపించట్లేదు. షార్ట్‌గా చూపిస్తాను. నేను ఎట్లా చేశానంటే అందులో 2 స్పూన్ల నెయ్యి, నేను ఇంట్లో చేసిన నెయ్యి వేశాను. వేసిన తర్వాత అందులో గరం మసాలాలు, తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా వేసి ఇంకా అది ఫ్రై అయిన తర్వాత అందులో 2 గ్లాసుల బియ్యంకి 3 గ్లాసుల వాటర్ ఏసేసాను. వేసిన తర్వాత మరుగుతుంటే సాల్ట్, ఇంకా ధనియా పౌడర్ వేసేసాను. ఇంకా అది అన్నం అయిపోయింది. అన్నం అయిపోయిన తర్వాత కర్రీ ఇంకా అది కూడా మసాలాలు పట్టేసింది. అది ఎలా చేస్తానో చూద్దామా కర్రీ? కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టి ప్యాన్‌లో బిర్యానీ ఆకులు, ఇంకా ఆనియన్ ఏసి ఫ్రై అయిన తర్వాత అందులో ఈ చికెన్ అయితే వేసేసుకోవాలి. చికెన్ మంచిగా మగ్గిపోతుంది కదా! మంచిగా మగ్గనివ్వాలి. ఒక 20 మినిట్స్ కలుపుతూ అప్పుడప్పుడు, లేదంటే అంటుకుంటుంది. కలిపిన తర్వాత అది మంచిగా మగ్గిన తర్వాత అందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకొని కలిపేసుకోవడమే. అన్నీ మనం గరం మసాలాలు అన్నీ వేసేసుకున్నాం కదా! ఇంకేమీ అవసరం లేదు. అందులో ఉండే వాటర్‌తోనే సరిపోతుంది. మంచిగా చిక్కగా గ్రేవీతో మంచిగా ఉంటుంది. ఈ రైస్‌కి చికెన్ అయితే చాలా బావుందండి. మీరు ట్రై చేసినాక చెప్పండి ఎలా ఉందో? మా ఇంట్లో అయితే చాలా బాగా నచ్చింది. కొంచెం కొత్తగా చేసావు బావుంది అని చెప్పారు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా చెప్పండి. ఈ వీడియో ఇంతే. బాయ్.